రోజుల పరిపాలన మొత్తం పూర్తిగా ఫెయిల్యూరు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన జత్వానీని, ముంబై నటి జత్వానీని, మరో పక్కన తిరుమల లడ్డు వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారనేది నిన్న జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా చెప్పిన ఆన్సర్. మరి దానికి ఏమంటారు? మరి మీకు ఇంకో విషయం చెప్పాలంటే, అత్యంత దారుణమైన హిందూ ద్రోహి ఎవరో జగన్ రెడ్డి. ఏమయ్యా జగన్ రెడ్డి, హిందువుల గురించి నీకా ఉంది? రామతీర్థంలో రాముడి మెడ నరికావు, ఎక్కడ నిద్రపోతున్నావా? అంతర్వేదిలో రథాన్ని కాల్చారు, ఏం నిద్రపోతున్నావా? ఏం రథం పోతే ఇంకోటి వచ్చింది 6 లక్షలు అన్నాడు నీ మంత్రి, క్యాబినెట్ మంత్రి. సిగ్గుండక్కర్లా? నిన్న చెబుతున్నాడు, 45 సార్లు వేసాడు సూపర్ స్వామి మా బాబాయ్, ఆయన మేము అంతకంటే మంచివాడిని ఉండి పెడతావు అంటున్నాడు. సూపర్ స్వామి కాదు, అయ్యప్ప మాల వేసుకుంటే గురుస్వామి అంటారు, అది కూడా తెలియకుండా అతను ప్రెస్ మీట్లో రాత్రి మాట్లాడుతున్నాడు. సూపర్ స్వామి నీకు మా మతం మీద ఉండేది. నీవు ఏ రోజు కానీ ప్రజలు అందరూ తెలుసుకున్నావు, నీ ఇంట్లో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సెట్టు నీ ఇంట్లో వేసుకొని దేవుని కంటే పైన కూర్చున్నావు నువ్వు. ఆ రోజు నీకు మా మతం పట్ల విశ్వాసం ఏందో మా అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఇంకా మేము ఈరోజు అందరం ఉదయం కూడా స్నానం చేసి అప్రోక్షణ ఇంట్లో సంప్రోక్షణ చేసుకున్నాం అందరం. తిరుమల కొండలో కూడా జరుగుతుంది, అన్ని మఠాధిపతులు కూడా రాత్రి అందరూ సంప్రోక్షణ చేస్తున్నారు. ఏమి దుర్మార్గం అండి ఇది! దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకునేటప్పుడు ముందు ఎదురు నడుస్తాం ఆ దేవుడికి. అలాంటి దాన్ని కూడా నువ్వు వెజిటేబుల్ ఆయిల్, యానిమల్ అవన్నీ ఏంది అసలు? ఆ మాట అనటానికి మాకు బాధగా ఉంది. మాకు ఏదన్నా బాధ వస్తే వాడికి తెలుసో లేదో చెప్పండి. దేవుడు ఎవరి దగ్గరైనా చంపలేసుకోం గబక్కన అమ్మ నాన్న కనపడ్డా, దేవుడు కనపడంగానే ఇట్టు అనుకుంటాం. ఎవరి దగ్గరైనా గొప్పలు చెబుతాం వెళ్ళి, అరే నేను అది చేసా ఇది చేశాను, దేవుడి దగ్గర స్వామి నేను తప్పు చేశాను క్షమించని చెబుతాం. ఎంతమంది వెనకాల ఉన్నా నువ్వు అలాంటిది వెంకటేశ్వర సాక్షాత్ కలియుగ దైవాన్ని కూడా నువ్వు అపవిత్రం చేసావంటే ఇక నీకు దండం పెట్టాల్సిందే జగన్ రెడ్డి. నువ్వు హిందూ ధర్మం గురించి డైవర్షన్ పాలిటిక్స్ మాకేం అవసరం, మేము డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన పని లేదు. జూలై 2వ తారీఖు మేము ముఖ్యమంత్రి ఎమ్మటెమ్మటే దాని వరుసగా డేట్లు కూడా ఉన్నాయి, మేము ఇచ్చాము. ఈరోజు చదువుకోండి మీరు. మీ హయాంలోనే వచ్చింది అంటున్నారు కదా, ఏంటది? నెయ్యి అనేది మీ హయాం. నెయ్యి మాది, నేను అదే చెప్తున్నా, మా హయాంలో కాదు. నువ్వు ఇప్పుడు అక్కడ ఉంది చెన్నైలో A1 ఫుడ్ ఉంది, దానికి ఆపేసాం. ఇప్పుడు నువ్వు దాని కాంట్రాక్ట్ ఇవ్వటానికి కూడా కారణం నువ్వే, అందరికీ తెలుసు అది. లాస్ట్లో వచ్చి టెకటెక అట్టిపిచ్చావు. నీకు 32 టెస్టులు జరగాలి పోర్టుకి వెళ్ళాలంటే ఒకటి. నువ్వు ఎన్ని చేసావు? నువ్వు ఈరోజు ఎందుకు సర్టిఫికెట్లన్నీ బయటపెట్టు? సాక్షాత్తు నువ్వు పెట్టిన ధర్మారెడ్డి పిఏ, నువ్వు చేసిన ధర్మారెడ్డి చేసిన అఘాయిత్యాలకి సూసైడ్ చేసుకొని చనిపోయాడండి. ఇక చెప్పాలన్నా మేము తిరుపతి ఈవో పెట్టాను, ఆయన చేసే ఘోరాలు వెంకటేశ్వర స్వామి దగ్గర పిఏ నువ్వు కాటికి అన్నిటికీ చెప్పాలని చెప్పి ఒత్తిడి చేస్తావంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తెలుసా మీకు? కనుక్కోండి. ఒరే ఎప్పుడు జరిగిందంటే చనిపోయినాడు భార్య పిల్లలు అట్లాంటి వాళ్ళందరినీ బయటికి రానిదా గవర్నమెంట్? అది జరిగేది. ఓవరాల్గా ఏం చెప్తారు మరి దీని గురించి? ఓవరాల్గా ఏం లేదు, డైవర్షన్ పాలిటిక్స్ అనే లేదు. 100 రోజులు తెలుగుదేశం పార్టీ నెంబర్ 1గా పరిపాలిస్తూ ఉంది. ఇక నేను నీకు వరుసగా చెప్పా కదా, ఏదైతే మేము 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చాము, 100 రోజుల్లో 175 అన్నా క్యాంటీన్లు తెరిచాము, 1500 కొత్త బస్సులు కొన్నాము, రేపు 1వ తారీఖు మళ్ళీ ఫ్రీ గ్యాస్ ఇవ్వబోతా ఉన్నాము, దసరా కానుకగా మళ్ళీ పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇక చెప్పాలంటే నీకు నీరు చెట్టు కింద 256 కోట్లు 5 ఏళ్ళు నువ్వు తొక్కుపెట్టి తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మొత్తం రిలీజ్ చేసాం 100 రోజుల్లో. ఇది మేము చేసిన పరిపాలన. ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి చెప్పాలంటే, నీకు కూడా టైం లేదుగా. కావాలి నాతో కాదు 10 మందిని కూడా అడగండి. ఎవరైనా మీకు 10 మందిలో తప్పు అనిపిస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారండి, వాళ్ళు 100 మాట్లాడతారు. వాళ్ళు డైవర్షన్, మాకు దానికి డైవర్షన్ 164 సీట్లు ఇచ్చారా? మాకు మిమ్మల్ని డైవర్షన్ చేయాల్సిన పాలిటిక్స్ మాకు పనే ఉంది అసలు. ఆంధ్రప్రదేశ్లో 100 రోజులు గడిచిపోయింది. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేంటి, సాధించిన అపజయాలు ఏమన్నాయి అనుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విజయాల వరకే, అపజయాలు అనేది అసలు ఈ ప్రభుత్వంలో లేవు. అలాంటి పరిపాలనకి చంద్రబాబు నాయుడు దగ్గర అవకాశం కూడా లేదు. మా విజయాలు ఏంటో నిన్న ప్లేనరీ మీటింగ్ పెట్టారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి అందరూ కూడా చెప్పారు. మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నాం. ఇంక చెప్పాలంటే అసలు చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గతంలో 2019లో 100 రోజుల పరిపాలన కానీ పోల్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి కేవలం 100 రోజుల్లో ఒక 250 రూపాయలు పింఛన్ మాత్రమే పెంచాడు. ఇక మా చెప్పమంటే లిస్టు చెప్తా. చెప్పండి ఏం చేశాడు? అసలు అన్ని పథకాలు ఎత్తేసాడు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్క పథకం కూడా నువ్వు సంక్షేమం అని పెట్టి రాష్ట్రాన్ని క్షోభించావు.
క్షేమంలోకి తీసుకెళ్ళావు. నువ్వు అసలు సంక్షేమం పేరు చెప్పి సంక్షోభంలో తీసుకెళ్ళావు రాష్ట్రాన్ని. ఇవాళ అదే సంక్షోభంలో ఉన్న రాష్ట్రం నుంచి 1వ తారీఖు ఎవరికైనా పెన్షన్లు ఇస్తున్నాం. ఫస్ట్ మేము అన్న మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా 3,000 7,000 పెన్షన్ ఇచ్చాం. 1వ తారీఖు కల్లా పెన్షన్, ఉద్యోగులకు జీతాలు. రాగానే మెగా డిఎస్సి వేసాం. మెగా డిఎస్సి మా సూపర్ 6లో ఉంది, మా మేనిఫెస్టోలో ఉంది. మెగా డిఎస్సి వేసాం. మెగా డిఎస్సి వేసారు కానీ ఇంతవరకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటున్నారు కదా. అంటే డిఎస్సి అంటే దానికి ఇప్పుడు అతనికి చదువు రాదబ్బా. ఇక మేము దానికి కూడా ఏం చెబుతాం, దాని డిఎస్సి విద్యాశాఖకు సంబంధించి అది ఒక ఉంటుంది, దాని వ్యవహారం ఉంటుంది, గెజిట్ రావాలి, దాని పరీక్షలు విధానం, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. నీలాగా అసలు వేయకుండా కూర్చుంటే ఏముండదు. మెగా డిఎస్సి వేసాం. రాగానే 75,000 ఇండియన్ 75,000 ఉద్యోగాలకి 75,000 కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఒకటి తెచ్చాడు. 100 రోజులే అవన్నీ నేను చెప్తుంది. ఎన్నో రోజులు కాదు, 100 రోజుల్లోనే 1,500 బస్సులు కొన్నాడు, కొత్త బస్సులు. నీ దగ్గర అన్నీ మాడిపోయి మట్టిపోయిన బస్సులు అన్నీ తిప్పావు నువ్వు. డగ అని ప్యాసింజర్కి నొప్పులు, కండక్టర్లకు డ్యూటీ నొప్పులు. 1,500 కొత్త బస్సులు కొన్నాం. రేపు 1వ తారీఖు నుంచి ఫ్రీ సిలిండర్కి ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ దసరా కానుకగా పెన్షన్లు కూడా ఇస్తున్నాం 1వ తారీఖు నుంచి. నేను అదే చెప్తుంది, నీటి చుక్కారిపోయినా కన్నీ చుక్క రాకుండా చూసుకున్నాడు. 10 రోజులు ఇంట్లో బస్సులో ఉండి ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఎట్లుండాలి ఏంది అనేది విజయవాడ వరదల్లో చూపించాడు చంద్రబాబు. ఫోటోల కోసం ఏంటగా? ఫోటోల కోసం 75 ఏళ్ళు వయసుందండి, సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడే వాళ్ళకి. ఫోటోల కోసం ఇంటికి పక్కన ఉంటాడండి. ఎంత కోతవేడు దూరంలో ఆయన ఇల్లు. ఆయన ఇల్లు మునిగిపోతేనే కంట అక్కడికి వచ్చి ఉంది కలెక్టరేట్లో. ఇంకా అదే కదా మేము కూడా చెప్తా ఉంది. ఇప్పుడు అసలు బుడమేరుకు గేట్లు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా నీకు దండం పెడతాం, ఆయన చదువుకోవన్నా చదువుకోవాలి, లేకపోతే రాకపోతే గమ్మున నుండి ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప ఏమీ రాదా జగన్ రెడ్డికి? బుడమేరు గేట్లు ఏందండి? నీ మొత్తం నీ విష్ణు మనుషులు, నీ ఎమ్మెల్యే, సెంట్రల్ ఎమ్మెల్యే వాళ్ళందరూ అక్కడ చేసి పంట కాలువను కాస్త డ్రైనేజ్ కాలువ చేసి జనాలను ముంచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అసలు ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో సూపర్ 6 హామీలన్నీ తొంగలో తొక్కేశారు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తా అని చెప్పి తల్లికి పంగనామం పెట్టాడు. పిల్లల్ని బడికి పోకుండా చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఇదే నెల సెప్టెంబర్, జూన్ 13 నుంచి నెక్స్ట్ జూన్ 13 దాకా అకాడమిక్ ఇయర్ ఎడ్యుకేషన్కి. అంటే నీకు జూన్ 13 నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. అర్థమైందా? 2024-25 అకాడమిక్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మేము రీఎంబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వాలి, పెద్దోళ్ళకి కానీ అమ్మకు వందనం కానీ అన్నీ ఇవ్వాలి. ఇంట్లో ఆ ప్రయత్నంలో మా ప్రయత్నం అంతా జరుగుతుంది. నువ్వు ఆల్రెడీ పోయిన సంవత్సరం ఎప్పుడో బటన్ నొక్కానని చెప్పి అవి పడక రాకుంటే కూడా మేము ఇచ్చాం. ఈ 100 రోజుల్లో ఏం చేసావంటే నువ్వు పేపర్ చదువుకోవా జగన్ రెడ్డి, నీ పాంప్లెట్ కాదు మిగతాయి కూడా కాస్త చూడు. అప్పటికప్పుడు వికలాంగులకి 25 మందికి ఐఐటీలో ఎన్ఐటీలో సీట్లు ఎమ్మటే మాట్లాడే వాళ్ళు లోకేష్ బాబు వాళ్ళందరినీ లొకేట్ చేశాడు, సీట్లు వచ్చినాయి. అది ఎవరు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాదా? ఏం పని చేయాలంటున్నావు? 100 రోజుల్లో మేము చేసిన ఇన్ని చెప్పావు, నువ్వు కూడా చేసింది ఒకటే చెప్పావు. ఎవరన్నా ఉంటే చెప్పమనండి. 250 రూపాయలు మాత్రమే పెంచాడు. ఏది ఆ 100 రోజుల్లో? ఫస్ట్ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 250 చేశాడు. ఇక మిగతా ఏం చేశాడు అనేది విధ్వంసం. నీకెందుకు? 2వ రోజు రాగానే డెమాలిష్, ఏది ప్రజావేదిక, ఇంక ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఆయనే చాలా ఉన్నాయి. మాది అభివృద్ధి, అతన్ని కూల్చివేత, ప్రతీకార ప్రభుత్వం. అభివృద్ధి ప్రభుత్వానికి ఏం చేసామని ఈరోజు మా పాంప్లెట్ ఇచ్చాం. ఏ ఒక్క పాంప్లెట్ మీద 100 రోజులు మంచి పాలనని మేము చేసిన పనులు మొత్తం పాంప్లెట్ పెట్టాము. ఈ పని మీరు చేయలేదు, ఈ పని మీరు చేయలేదు, చేయకుండా మీరు పాంప్లెట్ చేస్తున్నారని ఏ ఒక్కరిని అనమనండి. దానికి ప్రజల ద్వారా ఇప్పుడు మేము ప్రజల్లోకి వెళ్తున్నామండి. ఊరికే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కాదు కదా. మా వార్డులో కార్యకర్తలు, వార్డులో కానీ ఎక్కడికన్నా ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఊరికి వెళ్ళారు. ముఖ్యమంత్రి జిల్లాకు 2 సార్లకి వెళ్తున్నాడు. మేము ఈ పని చేసామంటే చేయలేదని చెప్పుకుంటే మాకు జనాలు రివర్స్ అవుతారు కదా. మేమే ఆఫీస్లో ఉండి చెప్పట్లేదుగా. ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు మరి? వైసీపీ నాయకులు అదిగో కామెంట్ చేశాడు, హైదరాబాదు వయా లండన్ పోతా మధ్యలో విజయవాడలో దిగి కొంచెం వచ్చాడు, బుడమేరు గేట్లు ఎత్తండి. బుడమేరు గేట్లు ఉన్నాయా? అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి అవన్నీ ప్రజలు చూస్తారు, హర్షిస్తారు. చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి సేవ చేశాడు నిన్న విజయవాడకి. ఫండ్స్ కూడా అట్లే వచ్చినాయి. కేంద్రం కూడా వెంటనే స్పందించడం కానీ, నీకు వచ్చేసి అందరికీ ఇవ్వటం కానీ. అసలు 10 రోజులు ఇంటికి వెళ్లకుండా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడండి. వరదలు ఇదే ఒకటే కాదు, 2014 నుంచి 19 మధ్యలో కూడా ఈవెన్ నీకు
తిత్లీ తుఫాన్ కానీ ఇంకో వైజాగ్లో వచ్చిన తుఫాన్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అలాగే చేస్తుంటాడు. నీలాగా ఊరికే పోతా పోతా వచ్చి ఆయన ఇల్లు ఏమంటే అసలు బుడమేరు ఎటువైపు ఉంది, అది ఎటువైపు ఉంది, కొద్దిగా జీపీఎస్లో చూసుకోమని చెప్పండి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక బాదుడే బాదుడు అంటూ ప్రోగ్రాం చేసిన కూటమి కార్యకర్తలు కానీ కూటమి నాయకులు కానీ ఇప్పుడు కూరగాయల రేట్లు భయంకరంగా పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పి మరి వైసీపీ నాయకులే కాదు కార్యకర్తలు కూడా సెటైర్లు వేస్తున్నారు కదా. మరి నిత్యావసర సరుకులు ఏ ఒక్కటి కూడా పెరగలేదు. విజయవాడలో 2 రూపాయలకి టమోటాలు 5 రూపాయలు, 2 రూపాయలకి మిర్చి, 10 రూపాయలకి ఇంకా 5 కూరగాయలు అన్నీ కూడా ఇచ్చారు. ఏ ఒక్కటి మొబైల్ బండ్లు పెట్టి ఎవరన్నా, నేను అదే చెప్తానండి, మీ వైసీపీ నాయకులు మీరు మాట్లాడటం కాదు, ఈవెన్ ఎవరైనా ప్రజలు వచ్చి మీరు ఇంతమంది దగ్గర వీడియోలు తీసుకుంటుంటారు, వెళ్ళి నిజంగా అడగండి. ఎవరైనా ఇది చేశారేమో 100 రోజుల్లో ఏం చేశావు నువ్వు? అసలు 5 సంవత్సరాలు మేము అక్షయ పాత్రతో 5 రూపాయలకి అన్నం పెట్టిస్తుంటే నువ్వు లేవు. మేము రాగానే ఈ 100 రోజుల్లో 175 అన్న క్యాంటీన్లు తెరిచాం. ప్రతిరోజు 175 ఇంటూ 1000 ఎంత? 1,75,000 మందికి అన్నం పెడుతుంది ఈ ప్రభుత్వం 5 రూపాయలకి. 5,000 మంది అంటే ఉన్న 5 కోట్లలో 1% కూడా లేదని చెప్పి మరి అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా. ఇక వాడు ఒక ఇంజనీర్, వాడి గురించి పోలవరం నాకు అర్థం కాలేదు, దయచేసి మీకు ఎవరికి అర్థం కాదన్నాడు ఒకసారి. 1% అంటే ఇంక అంటే రోజు బజార్ లేదు, ఎవరు పెళ్ళి అయితే అవసరం ఉన్న వాళ్ళు పెడతారండి, చాలు అనుకుంటే కూడా మళ్ళీ పెడతారు. ఎక్కడైనా కూడా అదే నేను చెప్తున్నా, ఎక్కడైనా ఈ గుంటూరుకి ఇప్పుడు గుంటూరు 7 ఉన్నాయండి. ఈ 7,000 మందికి సరిపోతున్నాయి. ఎవరైనా రాలేదని అందరూ వెళ్ళి తిన్నాంగా, మేము కూడా వెళ్ళాం ఒకసారి తిందామని. అసలు ఎట్లా ఉంది ఏంది, నెంబర్ 1గా ఉంది భోజనం. ఇంకా కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే నీ కళ్ళ ముందు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కూడా కూటమి ప్రభుత్వం అందరూ, నేను అదే చెప్తున్నా, ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది చేసామని చెప్తున్నారు. ఈరోజు మా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే రావాలి, కానీ వైసీపీ మాట్లాడే తప్పుడు మాటలకి మేము సమాధానం చెప్పడం కంటే, ఎందుకంటే వాళ్ళలాగా మేము ప్రవర్తించే మనుషులం కాదు, మాకు అట్లా కుదరదు.